21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో యోగాంధ్ర కార్యక్రమానికి విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు, లక్షలాది మంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. యోగా ప్రధాన వేదికను ఆర్కే బీచ్ దగ్గర సిద్దం చేస్తున్నారు. బీచ్ నుంచి భీమిలి రోడ్డు వరకు కూడా యోగాసనాలు చేసేందుకు అనువుగా బ్యారికేడ్లు, లైటింగ్ మ్యాట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతం పోలీస్ పహారాలో కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, యోగాంధ్ర కార్యక్రమానికి చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. నెల 21వ తారీఖున ప్రధానమంత్రి మోదీ నేరుగా హాజరవుతున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 11వ యోగా దినోత్సవం విశాఖపట్నంలో నిర్వహించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మనం ప్రస్తుతం ఆర్కే బీచ్ దగ్గర ఉన్నటువంటి ప్రధాన వేదిక వద్ద ఉన్నాం. కాళీమాత టెంపుల్ ఆపోజిట్ లో ప్రధాన వేదిక వేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే సుమారుగా 10,000 మంది పోలీస్ బలగాలను వినియోగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎంటైర్ స్ట్రెచ్ లో మనం చూసుకుంటే 30 కిలోమీటర్ల స్ట్రెచ్ లో దాదాపుగా 3,50,000 మంది ఎట్ ఏ టైం చేస్తారు. విశాఖ నగరం మొత్తం చూసుకుంటే 5 లక్షల మంది వరకు కూడా యోగా చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 2 లక్షల మంది యోగా చేసేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు చేసేటువంటి యోగాని వరల్డ్ రికార్డు నమోదు చేస్తుంది. అంటే గిన్నిస్ రికార్డుతో పాటుగా మొత్తం 22 రికార్డులని నమోదు చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇతర దేశాల నుంచి కూడా సుమారుగా 40 మంది వరకు కూడా హాజరవుతున్నారు. ఇప్పుడు మనకి ఏదైతే బీచ్ వైపు కనిపిస్తుందో ఈ వైపున డిఫెన్స్ పర్సన్స్ కి ప్రత్యేకంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో బీచ్ వెంబడి కూడా 11 షిప్పుల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. 11 షిప్పులు ఆ రోజు ఏదైతే యోగా మోదీ గాని చంద్రబాబు నాయుడు యోగా చేసే సమయంలో ఈ ఎంటైర్ స్ట్రెచ్ లో బీచ్ వెంబడి కూడా 11 షిప్పులను యాంకర్ చేస్తారు. అది భద్రతా ప్రమాణాలతో పాటు ఆ షిప్పుల మీద కూడా పూర్తి స్థాయిలో యోగా నిర్వహిస్తారు. మరోవైపు ఈ బీచ్ స్ట్రెచ్ అంతా కూడా ఎవరైతే డిఫెన్స్ సంబంధించినటువంటి వాళ్ళు, ప్రధానంగా నేవీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఈ బీచ్ స్ట్రెచ్ లో యోగా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీళ్ళే కాకుండా 40 దేశాల నుంచి కూడా 5 మంది ప్రతినిధులు హాజరవుతున్న నేపథ్యంలో వాళ్ళు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో 5 కిలోమీటర్ల స్ట్రెచ్ లో మనం చూసుకుంటే 2 వైపులా కూడా యోగా చేస్తారు. అంటే బీచ్ రోడ్ లో ఉన్నటువంటి రోడ్డుకు సంబంధించి 2 వైపుల స్ట్రెచ్ లో కూడా యోగా చేస్తారు. అక్కడి నుంచి సింగిల్ వేలో చేస్తున్నారు. ఇటు మన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఇటు అల్లూరు జిల్లా, అనకాపల్లి జిల్లాల నుంచి పూర్తి స్థాయిలో ప్రజలు కూడా ఇందులో పాల్గొనేందుకు హాజరవుతున్నారు. ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసినట్లయితే సుమారుగా 2 కోట్ల మంది ఏకకాలంలో యోగా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అన్ని జిల్లాల్లో కూడా వివిధ అసోసియేషన్స్ కావచ్చు, గ్రౌండ్స్లోను, స్టేడియంస్లోను, వీటిల్లోనూ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క పాయింట్ దగ్గర కూడా ఆ జిల్లాలకు సంబంధించి ఒక జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారిని పూర్తి స్థాయిలో మానిటర్ చేయడానికి ప్రత్యేక అధికారులు నియమించడం జరిగింది. వీళ్ళు కాకుండా ఇటు రెవెన్యూ కావచ్చు, ఇతర సిబ్బందిని సుమారుగా 10,000 మందిని వినియోగిస్తున్నటువంటి పరిస్థితి ఉదయం సమయంలో జరుగుతుంది. కాబట్టి టాయిలెట్స్ అనే దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టారు. మరోవైపు సీసీ కెమెరాలు కూడా మనం చూసుకుంటే 1300 వరకు కూడా ఇప్పుడు కొత్తగా సీసీ కెమెరాలని అమర్చడం జరిగింది. అవి కాకుండా ఏదైతే ఉన్నాయో సిటీలో ఆల్రెడీ ఫిక్స్ చేసినటువంటి కెమెరాలను సింక్ చేస్తున్నారు. అలాగే ప్రత్యేకంగా 40 వరకు డ్రోన్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మానిటర్ చేయడంతో పాటు కమాండ్ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి అక్కడ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళడానికి. మరోవైపు ఏంటి, తెల్లవారుజామున మోడీ కూడా ఇక్కడికి 20వ తారీఖు రాత్రికే ఇక్కడ చేరుకుంటారు. ఆ రోజు ఉదయాన్నే ఇక్కడికి 6:30కి చేరుకున్న తర్వాత 7 గంటల నుంచి 8 గంటల వరకు యోగా చేస్తారు. అయితే ఈ ఎంటైర్ ఉన్నటువంటి బ్లాక్స్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కూడా మ్యాట్స్ అన్ని ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళకి వచ్చేటువంటి వాళ్ళకి గ్లూకోజ్ తో పాటుగా ప్రత్యేకంగా తినడానికి ఒక బనానా ఏర్పాటు చేస్తున్నారు, బిస్కెట్స్ ఏర్పాటు చేస్తున్నారు, కేక్స్, ఇవన్నీ కూడా వాళ్ళు చేసేటువంటి ప్రాంతంలోని ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి